హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కొండన్న ఆడియన్స్ పైన రివెంజ్కి దిగుతున్నాడు. అవునవును, అన్నయ్యని ఎవ్వరూ ఆపలేరు. కొండన్నకి మన పవర్ బాబుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒకే చోట యాక్టింగ్ నేర్చుకున్నట్టున్నారు. బాబేమో మనల్ని ఎవర్రా ఆపేది అంటే, కొండన్నేమో వానెక్క ఈయనెక్క ఎవడు ఆపేదేలే అంటాడు. ప్రీమియర్స్కి ఆగిపోతే ఇంకెవడు ఇలా ఆపేది? ఎవరు ఆపే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. సినిమా బాగుంటే ఆడుతుంది, లేదంటే సంకనాగిపోతుంది. ఈ లవంగం సినిమాలో దేకే ఓపిక తీరిక ఎవ్వడికి లేదు. సినిమాలో పిసలేనప్పుడు ఇలాంటి డైలాగ్స్ వస్తుంటాయి. ఆ డైలాగ్స్ని కొండన్న ఖండాంతరాలు దాటించేశాడు. గతంలో అయితే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను 200 నుంచి లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తా, వెనక్కి కూడా చూడను అన్నాడు. కట్ చేస్తే 200 నుంచి లెక్కెట్టాడు, కాకపోతే వెనక్కి లెక్కెట్టుకున్నాడు. మొన్నటికి మొన్న కింగ్ ఢామ్ అనే ఒక సినిమా తీసి పోయి టాప్ లో పోయి కూర్చుంటా. టాప్ చైర్కి టవల్ వేసి లాగాడు, కానీ కుర్చీ రాలేదు. కూలీలు ఎవరినైనా పిలిపించమంటారా బాబు? కోడి మీద ప్రస్తుతానికి దాని మీదే కూర్చుంటున్నాడు. పోయి టాప్లో కూకుంటా అంటే మనం ఇంకేదో అనుకున్నాం. అన్నయ్య కరెక్ట్గానే అన్నాడు. అట్టర్ ఫ్లాప్స్లో టాప్లో కూకున్నాడు. అన్నయ్య నెక్స్ట్ మూవీస్ లైన్ చూస్తుంటే ఇక ఆ కుర్చీ శాశ్వతంగా అన్నయ్యకి సొంతమయ్యేలా ఉంది. ప్రాంతీయ భేదం ముసుగులో కొండన్నకి బాగానే జాకిలేస్తున్నారు, కానీ అన్నయ్య ఏమో అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అర్జున్ రెడ్డిని హిట్టు చేసిన పాపానికి నేటికి ఆడియన్స్ని శిక్షిస్తూనే ఉన్నాడు. మాట్లాడితే రౌడీ, వానెక్క ఈయనెక్క, కుర్చీలో కూర్చుంటా మంచం కింద పడుకుంటా అంటాడు. ఆ మాటలకి అన్నయ్య బిల్డప్కి ఆ టాలెంట్కి ఎక్కడ సంబంధం ఉండదు. డ్యాన్స్ రాదు, డైలాగ్ డెలివరీ సరిగ్గా ఉండదు, యాక్టింగ్ నీల్. అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ నుంచి అన్నయ్య ఇంకా బయటికి రావడం లేదు. చివరికి కల్కి లాంటి సినిమాలో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఇస్తే అక్కడ కూడా అర్జున్ రెడ్డి డైలాగే చెప్పాడు. 10 సెకండ్ల నిడివి ఉండి సరిపోయింది, కానీ దానికి 1 సెకండ్ మించి ఉన్నా కొండన్న కనిపించుంటే అట్టర్ ఫ్లాప్ అయి ఉండేది సినిమా. అది ఏ క్యారెక్టరు ఎలా చెప్పాలి అని కనీసం హోంవర్క్ కూడా చేయొద్దా? ఇక లేటెస్ట్గా ఇంకో కళాఖండాన్ని రెడీ చేశాడు. ఈయనకి రగడి అనే ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ఎవరో పెట్టలేదు, స్వయం ప్రకటిత రగడి కొండన్న. ఆ ట్యాగ్ అందరికీ గుర్తుండాలని రగడి జనార్దన్ అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తున్నాడు. యాజ్ ఇట్ ఈస్గా ఆయన గత సినిమాలాగే బట్టలు లేకుండా పోజ్ ఇచ్చాడు. సింబాలిక్గా అనుకుంటా. ముందు పోస్టర్స్లో టీజర్స్లో ఈయనకి బట్టలు ఉండవు, రిలీజ్ తర్వాత నిర్మాతకు ఉండవు, అంతే తేడా. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మన దిల్లుమాయ. మొన్ననే చెన్నమన్నయ్య దెబ్బకి తొట్టిలో తప్పించుకున్నాడు. మళ్ళీ ఇంతలోనే ఇంకో ప్రయత్నం అంటే సాహసమే. కింగ్ ఢామ్, దసరా, సలార్, ప్యారడైజ్, పవర్ బాబు క్యాబేజీ సినిమాలని బండ మీద నూరి రోట్లో వేసి రుబ్బి తీస్తే ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది టీజర్. టమాటా సాస్ పూసుకొని ఫిష్ మార్కెట్లో చేపలు కొట్టేవాడిలా ఫోజులు ఇచ్చే సినిమాలకి కాలం చెల్లిందని మొన్న మన పవర్ బాబు క్యాబేజీ సినిమాతోనే తేలిపోయింది. ఫస్ట్ గ్లిమ్స్తోనే సినిమా పైన అంచనాలు తగ్గించేసిన మూవీ టీంకి కంగ్రాచ్యులేషన్స్. కళింగపట్నం అంటే శ్రీకాకుళం డిస్టిక్. ఇందులో శ్రీకాకుళం యాస ఎక్కడుందో కనిపెడితే లైఫ్ టైం సెటిల్మెంటు. చేతిలో కత్తి చూస్తే యాక్షన్ సినిమాలా ఉంది. కొండన్న వాయిస్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ చూస్తుంటే హర్రర్ సినిమాలా అనిపిస్తుంది. ఆ డైలాగ్ డెలివరీతోనే దీన్ని అస్సాం గూడ్స్ ట్రైన్ ఎక్కించాడు అన్నయ్య. దిల్లుమావయ్యకి గేమ్ నేంజర్ని మించి బ్లాక్ బస్టర్ దక్కబోతుంది. దీనికి కూడా 200 నుంచే స్టార్ట్ చేయాలి, కోట్లు కాదు రూపాయల నుంచి స్టార్ట్ చేయాలి. మనం లెక్క పెట్టడానికి గ్యాప్ ఇవ్వడం లేదు కొండన్న. వేరే గ్రహాల నుంచి కౌంటింగ్ మిషన్స్ తెప్పించాల్సిందే. అన్న యాక్టింగ్కి గూస్ బంప్స్ కాదు, గ్యాస్ వస్తుంది. నో ఇంటెన్సిటీ, యాక్సెంట్ ఫెయిల్, ఫ్లాట్ సీన్స్, కాపీ సీన్స్, ఫార్మాలిటీకి 4 బూతులు. ఎన్ని రోజులు ఇలా? ఈ టీజర్ చూస్తుంటే కొండన్నకి గ్రాండ్ సెండ్ ఆఫ్ ప్లాన్ చేశారనే డౌట్ వస్తుంది. పైగా ఇది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారంట. మన పరువు ఇక్కడ పోతే చాలదా? దేశం మొత్తం పోవాల్సిందేనా? ఇంకెందుకు? చైనా, తైవాన్, జపాన్, కొరియన్ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయండి. అన్న కళ్ళల్లో కామన్ తప్ప కసి కనిపించడం లేదు. మూతలు నాకడానికి తప్ప సెంటిమెంటు, యాక్షన్ సీన్లు అన్నకి సెట్ కావడం లేదు. ఇది గుర్తించడం లేదు ఎవరు. మొత్తానికైతే కేజీఎఫ్ రేంజ్లో సెట్ చేశారు. తీరా చూస్తే అది కబ్జా అయింది. 4 బూతులు, 10 లీటర్ల రక్తం, ఓ కత్తి చూపిస్తే సినిమాలు ఆడవు. దానికి ఇదే నిదర్శనం. పెనం మీద ఇడ్లీ వేయలేం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. కొండన్నకి ఈ సినిమాలు సెట్ అవ్వవు. హ్యాపీగా గీతా గోవిందం లాంటి సినిమాలు చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్.
మాస్ హీరో అవ్వాలంటే డైలాగులో గంభీరం ఉండాలి, బూతులు మాట్లాడితే మాస్ కాదు. కొండన్న ట్రాక్ తప్పి చాలా రోజులైంది, ఇది కూడా అదే తప్పిన ట్రాక్లోనే వెళ్ళింది. కొండన్నని ఇంటికి పరిమితం చేసే ప్లాన్ ఇది. ఎనీవే, ఆల్ ద బెస్ట్ కొండన్న, ఇంకో ఫ్లాప్కి రెడీగా ఉండు. రష్మిక అక్క కొండన్నని బాగా ఓదార్చాలి. రక్తాలు అరాచకాలు ఏ సినిమా చూడు రాక్షసుల వేశాలే. మంచి సినిమాలు తీయడం మానేసి సినిమా పోయిందంటే రివ్యూయర్ల మీద పడి ఏడుస్తారు. మొత్తానికైతే టీజర్ అద్భుతంగా ఉంది. ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో అందరం కలుసుకుందాం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి కొండన్న బండెడన్నం గుండెడు రక్తం ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.